మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్‌ప్లస్ బ్రాండ్స్‌పై 50-80% తగ్గింపు. మీ దృష్టిలో అంటే మీరు గత 25 సంవత్సరాలుగా ఈ నెఫ్రాలజీ రంగంలో సేవలు అందిస్తున్నారు కదా! అంటే పేషెంట్లు మీ దగ్గరకు వచ్చినప్పుడు అపోహల విషయంలో ఎలాంటి అపోహలు సాధారణంగా పేషెంట్‌లో ఉంటాయి? దాన్ని పటాపంచలు చేయడానికి మీరేం చెప్తారు? దాదాపుగా ఏమిటంటే ఒక పేషెంట్స్ దాదాపుగా ఒక ఒపీనియన్‌తో సాటిస్ఫై కారు. కిడ్నీ బాగుంది అని బాలేదని చెప్పారనుకోండి, వెంటనే వాళ్ళకి నచ్చదు. దురదృష్టం ఏంటంటే చాలామంది డాక్టర్లు నేనే మొట్టమొదటి డాక్టర్‌ని కాకూడదని కోరుకుంటారు అందరికీ. రీజన్ ఏమిటంటే మొట్టమొదటి డాక్టర్ దగ్గర ఎవరు కంటిన్యూ చేయరు. అంటే మాకు పెద్ద గట్టే అవసరం లేదు, ఎందుకంటే మా గవర్నమెంట్ ఆసుపత్రి కాబట్టి మాకు ఏళ్ల తప్పుడు వచ్చే పేషెంట్స్ ఉంటారు, ఏళ్ల తప్పుడు మా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో కాబట్టి మాకు పెద్ద అట్టే బాధ లేదు. కానీ వేరే ఆసుపత్రుల్లో డాక్టర్ల దగ్గరికి పేషెంట్స్ తరచూ మారుతూ ఉంటారు, ఒపీనియన్స్ తీసుకుంటూ ఉంటారు. ఉదాహరణకి ఒక డాక్టర్ యొక్క ఒపీనియన్ మీకు పెద్ద అట్టే లాభం చేయదు. అట్టే లాభం ఎందుకు చేయదు అని అంటే, ఒపీనియన్ అనేది ఆ క్షణానికి ఆ సందర్భానికి మీరు చేసుకున్నటువంటి కొన్ని అంశాల ఆధారంగా చెప్పే 1 లేదా 2 అంశాలు, అంతేగాని సంపూర్ణంగా మీకు ఇచ్చే సలహా కాదు. ఇంకోటి డాక్టర్ అనేది మీకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అంశం, ట్రీట్మెంట్ ఇచ్చే అంశాలు డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒకరోజు ఉదయం పూట మీకు చిన్న ఒక కంప్లైంట్ వచ్చింది అనుకోండి, బహుశా ఆ కంప్లైంట్ మీకు చాలా చిన్నగా అనిపించిన వైద్యశాస్త్ర పరంగా అది చాలా పెద్దది, మీకు పెద్ద పెనుమార్పు మీకు వెళ్ళే అవకాశం ఉంటుంది అనుకున్నప్పుడు దాని డాక్టర్ తీసుకున్న నిర్ణయం చాలా పెద్దగా ఉండాలి. అలా తీసుకోవడం అనేది మీరు ఓపీలో కూర్చొని డాక్టర్ దగ్గర ₹500 కన్సల్టేషన్ కట్టి ఒక ఒపీనియన్ తీసుకొని పోతే సరిపోదు. సో ట్రీట్మెంట్ అనేది నిరంతర ప్రక్రియ. ఏదో ఒక ఒపీనియన్తో కొంచెం మార్చుకోవడం అనేది సాధ్యం కాదు. కానీ జబ్బు వచ్చిన ప్రాథమిక దశల్లో గుర్తుపట్టగానే అతను ఆ పేపర్లు తీసుకొని కనీసం ఒక 10 మంది డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఏ డాక్టర్ యొక్క ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోరు. సో చాలామంది డాక్టర్లు చూపించుకుంటేనో చాలా ఒపీనియన్లు తీసుకుంటేనో బాగుంటాం అనుకోవడం అన్నది మొట్టమొదటి అపోహ. అది తొలగించుకోండి. ఎందుకంటే చాలామంది డాక్టర్లు చెప్తూ ఉంటేనో వాళ్ళు రకరకాల ప్రిస్క్రిప్షన్స్, కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు, ఈ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కరెక్టా, ఈ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కరెక్టా అంటే, పోనీ నేను ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ కరెక్ట్ అని ఎవరు చెప్పాలి మీకు? సో ఇది కూడా జరుగుతూ ఉంటుంది. నన్ను వ్యతిరేకించిన వాళ్ళు, నన్ను తిట్టిన వాళ్ళు, నన్ను తిట్టిపోసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా అన్నందుకు నేను ఎందుకు ఎవరు చెప్తే మీకేమిటి, ఏదో చెప్పండి మేము వాడుతున్నాం కదా అన్న, అంటే నువ్వు 8 నెలలుగా వాడుతున్న డాక్టరే కరెక్ట్ అనుకుంటే అయిపోతుంది కదా, కొత్తగా ఇచ్చిన డాక్టర్ ఇక్కడ మొదలు పెట్టలేదు కదా అన్నందుకు కూడా నన్ను తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది డాక్టర్లు కలిసి చాలా ఒపీనియన్లు తీసుకుంటే మీకు ఆరోగ్యం బాగుంటుంది అనుకోవడం అన్నది అపోహ. రెండవది మీరు బాగున్నారు కాబట్టి ఈ లోపల మీ డాక్టర్ చెప్తున్నదంతా ఈ రిపోర్ట్ల ఆధారంగా తప్పేమో అనే భావన కలిగి ఉండడం అనేది చాలా తప్పు. చాలామంది పేషెంట్స్ ఏంటంటే నేను చాలా బాగున్నాను, ఈ రిపోర్ట్ ఏంటి క్రియాటినిన్ 12 చూపిస్తుంది, 14 చూపిస్తుంది, నేను చాలా బాగున్నాను కదా, ఎందుకు నాకు ఇలా చేస్తున్నారు, నాకు ఎందుకు కిడ్నీ బాలని చెప్తున్నారు. నిన్న ఒక పేషెంట్ డిశ్చార్జ్ అయిపోయాడు, వెంటనే అడ్మిట్ అయిపోయిన 5 నిమిషాల్లో డిశ్చార్జ్ అయిపోయాడు. వెంటనే నేను చాలా బాగున్నాను, నేను చాలా మంచిగా ఉన్నాను, ఈ రిపోర్ట్ల ఆధారంగా నాకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఈ రిపోర్ట్ 14-12 ఉంది కాబట్టి క్రియాటినిన్ నాకు డయాలసిస్ చేయాలనుకుంటున్నారు, నేను చేయించుకోను, నేను ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతను ఆరోగ్యంగా లేడు, చూస్తే కూడా అతనికి ఆ విషయం తెలియటం లేదు. ఎప్పుడు చెప్తుంటాను, ఒక చెడు స్థితి మన శరీరంలో ఉన్నప్పుడు మన చుట్టూ ఒక నెగిటివ్ ఆరా తిరుగుతూ ఉంటుంది. అది మన నెగిటివ్ ఒక రకమైనటువంటి నకారాత్మకమైనటువంటి భావజాలం ఏర్పడుతూ ఉంటుంది. దాన్ని తొలగించుకోవడం చాలా సులభం కాదు. కొంతమంది జబ్బులు ఎవరు జయించగలుగుతారు, కొంతమంది జబ్బులు చిన్న జబ్బులకి దొరికిపోతారు, చనిపోతారు. కారణం ఏమిటంటే అది జబ్బుల యొక్క గొప్పతనం ఏమి కాదు, ఒక మనిషి యొక్క మనస్తత్వమే. మనిషి దాన్ని ఏ విధంగా ట్యాకిల్ చేస్తాడు. జబ్బులను ట్యాకిల్ చేయడం చాలా సులభం, కానీ మాకెప్పుడు మనుషులను ట్యాకిల్ చేయడమే చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రకరకాల భావోద్వేగాలు, రకరకాల ఆలోచనలు, ప్రవృత్తులు ఉంటాయి కదా, వాటిని సంభాళించుకోవడం డాక్టర్లుగా మాకు కొంచెం కష్టం అవుతుంటుంది. పేషెంట్స్కి ఏంటంటే నేను బాగున్నప్పుడు నాకు ఎందుకు చెప్తున్నారు అనుకుంటారు. సో బాగలేని క్షణంలో ఎంత బాగుండారో వాళ్ళకి తెలియదు. బాగలేకపోవడం అంటే కోమాలోకి వెళ్ళిపోయి ఫిట్స్ వచ్చేసి అపస్మారక స్థితిలో ఐసీయూలో ఉండడం. అప్పుడు సాక్షాత్తు ఏ దేవుడు వచ్చి రక్షించగలుగుతాడు వీళ్ళని. సో కాబట్టి అప్పటిదాకా చూడొద్దు, మీరు అక్కడ దాకా వెళ్ళదని చెప్తాం. కానీ దాదాపుగా 70% మంది ప్రజలు దాన్నే కోరుకుంటారు. అంటే మీరు ఒక చెడుని దూరం నుంచి చూసినప్పుడు మీరు జాగ్రత్త పడకపోతే చాలా దగ్గరకు వచ్చేసిన తర్వాత మీకు జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు ఇంకా. సో కాబట్టి మనం బాగున్నాం కాబట్టి ఈ రిపోర్ట్స్ కరెక్ట్ కాకపోవచ్చు అని అనుమానం ఏదైనా ఉంటే దాన్ని తొలగించుకోండి. మీరు ఒకసారి అనుమానపడ్డారు, రెండోసారి పరీక్ష చేసుకోండి, రెండోసారి కూడా చెడ్డగా ఉందనుకోండి, అప్పుడైనా నమ్మండి. అంతకన్నా డాక్టర్ చెప్పేది చెడ్డని అనుకోకండి. మీకోసం ఎవరు చెప్పరు, బలవంతంగా డాక్టర్లు ఎవరు మీకు జబ్బుని ఆపాదించరు. అది మీకు సంబంధించిన విషయాన్ని వాళ్ళు చెప్తారు అంతే. మేము కొత్తగా మీకు జబ్బులు ఇచ్చిన సందర్భాలు అంటూ ఏమి ఉండవు కదా, మీ జబ్బు ఉన్న విషయాన్ని చెప్తూ ఉంటాం. చాలామంది డాక్టర్లు తిట్టిన సందర్భాలు, నన్ను సైతం తిట్టిన సందర్భాలు ఉన్నాయి. నాకెందుకు జబ్బు ఉందని చెప్తున్నావు, అలా ఇలా నన్ను భయపెట్టిచ్చేస్తున్నావు, నా భవిష్యత్తు ఇలా ఉందని చెప్తున్నావు అని అంటే, నిజాయితీతో కూడినటువంటి సలహాన్ని తీసుకోవడం అనేది ఒక వ్యక్తిగతమైన విచక్షణ సంస్కారం. ఇది చాలా మందిలో ఉండదు. అది చదువుతో సంబంధం లేదు. అంటే బాగా చదువుకున్న వాళ్ళు సైతం నన్ను విమర్శించారు, ఎందుకు చెప్తున్నావు, నా భవిష్యత్తు ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్తే, అలా చెప్పడం అనేది చాలా అవసరము. ఎందుకంటే అది నిజం కాబట్టి, అది సత్యము. ఇప్పుడు ధృతరాష్ట్రుడికైనా కూడా యుద్ధం జరిగితే ఇలా ఉంటుందని చెప్తే ఆయన వినిపించుకోవద్దు కాబట్టి యుద్ధం జరిగింది. సో కాబట్టి చూపించారు కూడా, యుద్ధం ఇలా జరగబోతోంది చూడని, అయినా అతను అంటే చూడండి అలా ఉంటుంది. సో కాబట్టి అంత జ్ఞాన చక్షువులు మనకు ఉండడం
మనకి సంబంధించినటువంటి సంస్కారం అది. చాలా మంది దాన్ని గుర్తించారు కాబట్టి ఎక్కువ చిక్కుళ్ళు వస్తాయి. నిజానికి నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటంటే జబ్బులు చాలా ఉంటాయి, జబ్బులు చెడ్డగానే ఉంటాయి, కానీ మనం మంచిగా ఉండాలి. అంటే మన విచక్షణ, మన జ్ఞానం చక్కగా ఉండాలి. సో వాటిని సంభాళించుకునే శక్తి యుక్తులు మనకు ఉండాలి. యుక్తిగా ఉండండి అని చెప్తుంటాను, చాకచక్యంగా ఉండండి అని చెప్తుంటాను. జబ్బులు తీయించుకోవడం మనకు సాధ్యం కాదు, ఎందుకంటే మనం పుట్టినప్పుడు నిర్ధారించబడతాయి. మన క్రోమోజోమ్స్ మీద జీన్స్ పరిభాషలో, రకరకాల జెనెటిక్ భాషలో మన జబ్బులని రాయబడి ఉంటాయి, కానీ పర్వసానాలు మాత్రం మన ఆలోచనలో ఉంటాయి. జబ్బులు రావడమే మనకి, షుగర్ రావడం అన్నది మనది జీన్స్లో రాస్తుంది అనుకుందాం, కానీ షుగర్ కంట్రోల్ పెట్టుకోవడము, జాగ్రత్తగా ఉండడము, సంభాళించుకోవడము, షుగర్ ఎప్పుడు బాగా చూసుకోవడము, ఆహారంలో వ్యక్తిగత క్రమశిక్షణలో బాగుండడం అనేది మనకు సంబంధించినటువంటిది, మన ఆలోచన సంబంధించింది. సో ఏదైతే మన చేతిలో ఏదో దాన్ని తొలగించడం అనేది సాధ్యం కాదు. ఏదైతే మన చేతిలో ఉంటుందో దాన్ని మనం తొలగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు వ్యక్తిగత క్రమశిక్షణ కలిగి ఉండడము, వ్యక్తిగత విచక్షణని అది చెప్తాను, దాని భావం ఏంటి, శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండడం. మన దేశంలో శాస్త్రీయ దృక్పథం చాలా చాలా తక్కువ. కాబట్టి కంట్లో చుక్కలు వేస్తే కరోనా చచ్చిపోతుంది అనుకుంటే చాలా ఆనందించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అలాగే వినాయకుడు బొమ్మకి పాలు తాగిస్తే వినాయకుడు పాలు తాగేస్తున్నాడనగానే నమ్మిన వాళ్ళు ఉన్నారు. అదంతా కూడా దయ్యాలు వచ్చేసి భూతాలు వచ్చి చంపేస్తున్నాయి పిల్లల్ని అంటే బయట ఓ స్త్రీ రేపురా అని రాసుకున్నటువంటి ఉన్నారు. ఇదంతా ప్రజల్లో సాధారణంగా ఉన్నటువంటి అమాయకత్వమే, తప్పుపట్టడానికి లేదు. భారతదేశంలో కాదు, ప్రపంచం మొత్తంలో అందరూ మనుషులు ఒక్కలానే ఉంటారు, వాళ్ళ భావజాలం ఒక్కలా ఉంటుంది. దానికి చదువుతో, సంస్కారంతో, డబ్బుతో సంబంధం లేదు. కాబట్టి వాళ్ళ భావజాలాన్ని ఉపయోగించుకొని దాన్ని వాళ్ళకి వ్యతిరేకంగా వాడుకోవడం అనేది సమాజం జరుగుతున్నప్పుడు తప్పైపోతూ ఉంటుంది. దాన్ని మనం ఎంకరేజ్ చేయడానికి లేదు. శాస్త్రీయ దృక్పథం ప్రజల్లో చాలా తక్కువ ఉండే ప్రధాన కారణం ఏంటంటే మన వాతావరణంలో మనకి సినిమాలు, రాజకీయాలు, క్రికెట్ ఇలాంటి కొన్ని అంశాల మీద ఉన్నటువంటి ఎక్కడ ప్రెషర్ ఏదైతే ఎక్కువగా ఉంటుందో దానికి అది ఎక్కువగా మనకి శాస్త్రీయపరమైనటువంటి అంశాలు బోధించడం చాలా తక్కువ. స్కూళ్ళలో సైతం చాలా తక్కువ. టీచర్లు సైతం చాలా మొక్కుబడిగా పిల్లలకి ఇప్పుడు సైన్స్ నేర్పడం అని చెప్తున్నారు తప్ప దాని వెనుక ఉన్నటువంటి ఒక పరమార్థం ఏమిటనే విషయం చాలా మంది చెప్పడం లేదు. కాబట్టి బాగా చదువుకున్న పిల్లల్లో సైతం, అంటే చదువు అంటే మీరు మార్కుల ర్యాంకుల ఆధారంగా చెప్పకండి, మార్కుల ఆధారంగా ఎప్పుడు పెద్ద గొప్ప ర్యాంకులు వచ్చిన వాళ్ళు, ఐఐటీలో ఎయిమ్స్లో చదివిన వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు మాత్రమే బాగా చదువుతారు, మేధావులు అనడానికి లేదు. వ్యక్తిగతమైన అంశాల పరంగా చూస్తే శాస్త్రీయ దృక్పథం లేకపోవడమే ప్రధాన కారణం. కాబట్టి చాలా మంచిగా అనుకున్నటువంటి వ్యక్తులు సైతం చిన్న చిన్న జబ్బులకు దొరికిపోతారు. కొంతమంది చాలా సాధారణంగా అనిపించేవాళ్ళు క్యాన్సర్ జయించారు అంటారు. కొంతమంది చాలా అన్ని డబ్బు ఉంటుంది, అధికారం ఉంటుంది, వాళ్ళ చుట్టూ చాలా మంది ఉంటారు, వాళ్ళు క్యాన్సర్ జయించలేకపోతారు. అది వ్యక్తిగతమైనటువంటి ఆలోచనను బట్టి ఉంటుంది అన్నట్టు. కాబట్టి శాస్త్ర దృక్పథాన్ని కలిగి ఉండడము, ఏదైనా జబ్బు ఉన్నప్పుడు దాని గురించి కూలంకషంగా తెలుసుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని ఒక పద్ధతిగా పాటించడము, క్రమశిక్షణగా పాటించడం కూడా అంతే ముఖ్యము. అక్కడ లోపాల చేత జబ్బులు పెద్దదవుతాయి తప్ప ప్రతి జబ్బు మనల్ని చంపాలని కంకణం కట్టుకున్నట్టుగా కాదు. ఈ ఉదాహరణ నేను కోవిడ్ కాలంలో కూడా చెప్పాను. కోవిడ్ కాలం చెప్పాను, ఆ వైరస్ ఏమి మనం చంపుదామని కష్టకట్టుకొని ఒక సమాజంలో, ప్రపంచంలో మానవ జాతి లేకుండా నిర్మూలించేస్తాను కంకణం కట్టుకొని వచ్చింది ఏమి కాదు. అది చాలా చిన్న సూక్ష్మక్రిమి, ఏదో వచ్చింది, దాన్ని మనం చాలా పెద్దగా చేస్తున్నాం, మన అవగాహన లేక, అంటే మనకు తెలుసుకోక, దాన్ని ఎలా స్ప్రెడ్ అవుతుందో తెలుసుకోక. కానీ చూడ ఎంత నిశ్శబ్దంగా వెళ్ళిపోయిందో. కానీ పోతూ పోతూ కొందరు అమాయకులను తీసుకెళ్ళిపోయింది. అది కూడా వాళ్ళ అమాయకులనే నేను అంటాను. ఎందుకనంటే ఏదో చిన్న చాకచక్యాన్ని కోల్పోయారు వాళ్ళు. శారీరకంగా దుర్బలంగా ఉన్నవాళ్ళు కొందరైతే, మానసికంగా దుర్బలంగా ఉన్నవాళ్ళు కొందరు దొరికిపోయారు. కొంతమందికి పాపం నిస్సహాయంగా ఉన్నటువంటి వాళ్ళు కొందరు దొరికిపోయారు. సో కాబట్టి మన సిస్టమ్స్ని మనం బలంగా, దృఢంగా చేసుకోవడం అనేది మనకి చాలా అవసరము. అప్పుడు మనకి పెద్ద పెద్ద జబ్బులు అంటూ ఏం ఉండవు. ఏ జబ్బులైనా మనిషి తన మేధస్సుతో, ఆలోచనతో చాకచక్యంగా దాన్ని జయించగలుగుతాడనేది నా ఉద్దేశం.